Differentiation, it is very important topic for inter, diploma and degree students, and this is part 1 video, that is introduction of differentiation and some basic models of differentiation. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. దిస్ ఇస్ శివకుమార్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్కే స్టడీ సర్కిల్. డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి లిమిట్ అంటే ఏంటో అర్థం కావాలి. సో ఫస్ట్ లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ మైనస్ 3. సో నేను ఇందులో కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. ఎక్స్ ప్లేస్లో 2, 3 అండ్ 4 వాల్యూస్. సో ఫస్ట్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2 స్క్వేర్ మైనస్ 9 బై 2 minus 3 which is equals to 4 minus 9 by minus 1 minus 5 by minus 1 cancel చేస్తే 5. సో 2 దగ్గర y వాల్యూ 5. అదే ఇప్పుడు x is equals to 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 9 by 3 minus 3 which is nothing but 9 minus 9 by 3 minus 3, 0 divided by 0, undefined అన్నమాట. సో 3 దగ్గర undefined. నెక్స్ట్ x is equals to 4. సో దట్ ఈస్ 4 స్క్వేర్ మైనస్ 9 బై 4 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ 9 బై 1 దట్ ఈస్ 7. సో 4 దగ్గర 7. అయితే మనకి 3 x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ అన్డిఫైన్డ్ వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2కి 3కి బిట్వీన్ వాల్యూస్ కూడా ఇక్కడ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 2 నుంచి 3 మధ్యలో 2.1, 2.5, 2.7, 2.9, 2.99, 2.999 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 5 నుంచి 5.999 అంటే ఇది 2 నుంచి 3కి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 5 నుంచి అది ఇట్ ఈస్ అప్రోచింగ్ 6, నాట్ 6, ఇట్ ఈస్ అప్రోచింగ్ 6. అదే టేబుల్ 2 అబ్జర్వ్ చేయండి, 4 నుంచి 3కి వాల్యూస్ డిక్రీజ్ చేస్తుంటే అది 7 నుంచి 6కి అప్రోచ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 6. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే, సో ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ మైనస్ 3. If x is approaching to 3, then y is approaching to 6. అంటే x 3కి అప్రోచ్ అవుతుంది, అయితే y ఏమవుతుంది 6కి అప్రోచ్ అవుతుంది. అంటే x tends to 3, then y is tending to 6. అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే we can write it as limit x tend to 3 x square minus 9 by x minus 3 is equals to 6 అన్నమాట. అంటే x వాల్యూ 3కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ 6కి అప్రోచ్ అవుతుంది. దీన్నే మనం లిమిటింగ్ వాల్యూ అంటాం. యాక్చువల్గా మనం డైరెక్ట్గా 3 సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు, కానీ 3కి అప్రోచ్ అవుతుంటే ఫంక్షన్ వాల్యూ 6కి అప్రోచ్ అవుతుంది. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ఈ 9ని 3 స్క్వేర్ అని రాస్తే లిమిట్ x టెండ్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 3. సో ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు. సో నేను అలానే రాస్తున్నా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3. సో ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇలా మనము ఒక లిమిటింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, లిమిట్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి. సో ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ అన్డిఫైన్డ్, కానీ ఇక్కడ 6 వస్తుంది, ఇట్ ఈజ్ లిమిటింగ్ వాల్యూ. అంటే ఎక్స్ 3ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 6ని అప్రోచ్ అవుతుంది. Here y is nearly equal to 6 when x is nearly equal to 3. అంటే x nearly equal to 3 అవుతే y వాల్యూ nearly equal to 6 అవుతుంది అన్నమాట. Here 6 is limiting value of y at x equal to 3. ఇక్కడ 6 అనేది limiting value of y at x equal to
3 అన్నమాట. సో, లిమిట్ అంటే ఏంటో అర్థమైంది కదా! అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ లేకపోతే మనం లిమిట్స్ యూజ్ చేసి లిమిటింగ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో, డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్ y x² + 2. సో, నేను ఇక్కడ x ప్లేస్‌లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దట్ ఈస్ x1 = 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 1² + 2. 1² వాల్యూ 1 + 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో, దీన్ని నేను y1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 = 1.5. సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 2.25 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4.25. దీన్ని నేను y2 అనుకుంటున్నాను. సో, ఇప్పుడు x వాల్యూ నేను ఎంత ఇంక్రీజ్ చేశాను? చేంజ్ ఇన్ x ఆర్ ఇంక్రీజ్ ఇన్ xని మనం ఇలా డెల్టా xతో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ x2 - x1 విచ్ ఈస్ ఈక్వల్ టు 1.5 - 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 0.5. అంటే ఇప్పుడు చేంజ్ ఇన్ x ఎంత? 0.5. అప్పుడు చేంజ్ ఇన్ yలో ఎంత చేంజ్ వచ్చింది అంటే y2 - y1 which is equals to 4.25 minus 3 which is equals to 1.25. x వాల్యూ చేంజ్ అవుతే 0.5 ఇంక్రీజ్ అవుతే y వాల్యూ 1.25 ఇంక్రీజ్ అయింది. అంటే x వాల్యూ నేను ఎంత చేంజ్ చేస్తే y వాల్యూ అనేది దాన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ y వాల్యూ చేంజ్ ఇన్ y బేస్డ్ ఆన్ చేంజ్ ఇన్ x. అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ y విత్ రెస్పెక్ట్ టు x ఈజ్ దేంతో డినోట్ చేయొచ్చు? డెల్టా y బై డెల్టా x. డెల్టా y బై డెల్టా x అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు y వాల్యూ ఎంత వచ్చింది? y ఈజ్ ఈక్వల్స్ టు 3. అదే నేను x ఈజ్ ఈక్వల్ టు 1.5 దట్ ఈస్ 1 ప్లస్ 0.5 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు y వాల్యూ ఏమొచ్చింది? 3 ప్లస్ 1.25 విచ్ ఈస్ 4.25. అంటే నేను దీన్ని జనరల్గా ఇలా రాసుకోవచ్చా? ఫంక్షన్లో నేను x ప్లస్ డెల్టా x సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వాల్యూ ఎలా వచ్చింది? y ప్లస్ డెల్టా y. అంటే ఇక్కడ y అనేది 3, డెల్టా y అనేది 1.25 ఇలా వస్తుంది. అయితే నేను ఈ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ని జనరల్ ఫామ్లో రాస్తే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ అ జనరల్ ఫంక్షన్. దెన్ delta x be the change in x and delta y be the corresponding change in y అవుతే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు. ఎలా? y plus delta y is equals to f of x plus delta x. సో, ఈ ప్లస్ వైని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ఐ విల్ గెట్ మైనస్ వై. అయితే y అంటే ఏంటి? f of x. సో, నేను yని f of x తో రీప్లేస్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫంక్షన్ డెల్టా y బై డెల్టా x which is equals to f of x plus delta x minus f of x by delta x. సో, ఇదేంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x అన్నమాట. ఈ ఫంక్షన్లో డెల్టా ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 0 అవుతే దెన్ డెల్టా y వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే xలో చేంజ్ ఏమి లేకపోతే yలో కూడా ఏ చేంజ్ ఉండదు. ఇప్పుడు డెల్టా y బై డెల్టా x వాల్యూ ఏమవుతుంది అంటే 0 డివైడెడ్ బై 0 విచ్ ఈస్ అన్డిఫైన్డ్ అంటే ఇండిటర్మినెంట్ ఫామ్. సో, ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉన్నప్పుడు మనం లిమిటింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఈ డెల్టా ఎక్స్ వాల్యూ 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు దెన్ డెల్టా y బై డెల్టా ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 f of x plus delta x minus f of x by delta x. ఈ వాల్యూనే, ఈ లిమిటింగ్ వాల్యూనే మనము dy by dx అని రిప్రజెంట్ చేయొచ్చు విచ్ ఈస్ నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ f of x. దిస్ లిమిట్ x టెన్స్ టు 0 f of x plus delta x minus f of x by delta x. దీన్నే మనము ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అని కూడా అనొచ్చు. dy by dx stands for d by dx of y, where d by dx is called
ద డిఫరెన్షియల్ ఆపరేటర్. సో ఇక్కడ dy by dx అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ dy by dx ఆఫ్ y అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అని అర్థం. నోట్, the derivative of y can also be written as f dash of x or y dash or y1. అంటే మనం ఇక్కడ dy by dx ని మనము f dash of x అని రాసుకోవచ్చు, లేదా y dash అని రాసుకోవచ్చు, లేదా y1 అని కూడా రాయొచ్చు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఏంటి? dy by dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 f of x plus delta x minus f of x by delta x అన్నమాట. దీన్నే మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. dy by dx is equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. అయితే ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్ యూస్ చేసుకొని మనము అన్ని ఫార్ములాస్ డిఫరెన్షియేషన్లో ఉన్న అన్ని ఫార్ములాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందులో ఒక ఫార్ములా చూద్దాం. డిఫరెన్షియేషన్ దట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. దీన్ని లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అనుకుందాం. సో ఈ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూని ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే dy by dx ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు అని చెప్పాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, తర్వాత మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఎక్స్ పవర్ ఎన్ బై హెచ్ అనమాట. సో దీన్ని మనం కొంచెం మాడిఫై చేయాలి. సో ఇదంతా లిమిట్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ హెక్స్ బోత్ సైడ్స్ ఎక్స్ని యాడ్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ ప్లస్ హెచ్ టెన్స్ టు ఎక్స్, న్యూమరేటర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై హెచ్. అయితే ఇక్కడ ఎక్స్ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అనమాట. సో అప్పుడు ఇది ఏమవుతుంది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫామ్లో ఉంది. అయితే దీన్ని ఫార్ములా ఏంటి ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఇలా రాయొచ్చు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అని రాయొచ్చు. సో దిస్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో dy by dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అనమాట. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, అసలు డిఫరెన్షియేషన్ అంటేనే ఫార్ములాస్ వస్తేనే డిఫరెన్షియేషన్ మనం చేయొచ్చు. సో డిఫరెన్షియేషన్లో ఏమేమి ఫార్ములాస్ యూస్ఫుల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ dy by dx ఆఫ్ k అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ which is equal to n into x power n minus 1. Next, d by dx of root x అంటే differentiation of root x which is equal to 1 by 2 root x. Next, d by dx of 1 by x which is equals to minus 1 by x square. Next, d by dx of e power x is e power x. So differentiation of e power x అన్నమాట. Next, d by dx of a power x is a power x into log a. Next, d by dx of log x which is equal to 1 by x. Next, d by dx of sin x is equal to cos x. Next, d by dx of cos x is equal to minus sin x. Next, d by dx of tan x is equal to secant square x. Next, d by dx of cot x is equal to minus cosecant square x. Next, d by dx of secant x is secant x into tan x. Next, d by dx of cosecant x which is equal to minus cosecant x into cot x. ఇవి జనరల్గా
మోస్ట్లీ యూజ్డ్ ఫార్ములాస్. ఇవి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూస్తే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ మైనస్ సైన్ అవుతుంది, టాన్ సీకెంట్ అవుతుంది, సీకెంట్ ఏమవుతుంది సీకెంట్ ఇంటూ టాన్ అవుతుంది, కాట్ కొసీకెంట్ స్క్వేర్ అవుతే కొసీకెంట్ ఏమవుతుంది కొసీకెంట్ ఇంటూ కాట్ అవుతుంది. మీరు మైనస్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఇక్కడ సి తోటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో సితో స్టార్ట్ అవుతే మనకి మైనస్ వస్తుంది అనమాట. సో ఇలా మనము ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తేనే డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోడల్ 1. సో నేను కొన్ని డిఫరెంట్ మోడల్స్గా డివైడ్ చేసిన. ఇది మోడల్ నెంబర్ 1 అంటే బేసిక్ అన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ x పవర్ 6 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1 with respect to x. y, let y is equals to x power 6 minus 6x power 5 plus 3x square plus 1. So ఇప్పుడు now differentiate with respect to x. మనం ఇలా రాసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటి? DWR అంటే differentiate with respect to x on both sides. అప్పుడు ఇది ఏమవుతుంది? d by dx. దిస్ ఈస్ డిఫరెన్షియల్ ఆపరేటర్. మనం ఇలా రాసుకోవాలి. d by dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు d by dx ఆఫ్ x పవర్ 6 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఎలా రాయొచ్చు? dy by dx. సో ఇక్కడ మనం ఈ డిఫరెన్షియేషన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మనం సపరేట్ చేయాలి. అంటే ఇలా d by dx of x power 6 minus d by dx of 6x power 5 plus d by dx of 3x square plus d by dx of 1. సో ఇలా మనం ప్రతి టర్మ్కి సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. ఇది d by dx ఆఫ్ x పవర్ 6 అంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు? d by dx ఆఫ్ x పవర్ n ఫామ్లో ఉంది. అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 దీని ఫార్ములా. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది? సో 6 ఇంటూ x పవర్ 6 మైనస్ 1 మైనస్, ఇప్పుడు ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్, దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. దీన్ని ఇలా పక్కకు రాసుకొని ఇప్పుడు x పవర్ 5ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1, దట్ ఈస్ 5 ఇంటూ x పవర్ 5 మైనస్ 1 అనమాట. ప్లస్ ఇప్పుడు 3 పక్కకు రాసేసుకొని అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ప్లస్, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ నెంబర్, ఫస్ట్ ఫార్ములా డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ d by dx ఆఫ్ k విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0 అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇస్ 0. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 6x పవర్ 5 మైనస్, సో ఇది ఏమవుతుంది? 6 ఇంటూ 5 30x పవర్ 4 ప్లస్ 3 2s 6x ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ నథింగ్. dy by dx ఏమవుతుంది? 6x పవర్ 5 మైనస్ 30x పవర్ 4 ప్లస్ 6x. మనం ఫస్ట్ ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో ఆ కోఎఫిషియంట్ని పక్కకి రాసుకొని ఆ వేరియబుల్ని మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ x పవర్ 8 by 8 ప్లస్ 4 రూట్ x క్యూబ్ ప్లస్ 5 పవర్ x ప్లస్ 3 by x స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు x. అయితే ఈ క్వశ్చన్లో నేను 3-4 డిఫరెంట్ క్వశ్చన్స్ని ఇన్వాల్వ్ చేసి తీసుకున్నాను. ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వస్తే డిఫరెన్షియేషన్లో మోడల్ 1 సమ్స్ ఆల్మోస్ట్ సాల్వ్ చేయడానికి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ 8 by 8 ప్లస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 5 పవర్ x ప్లస్ 3 by x స్క్వేర్ అని తీసుకోవాలి. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసే ముందు చిన్న మాడిఫికేషన్స్, ఎందుకు అంటే
నాకు రూట్ ఎక్స్ ఫార్ములా ఉంది కానీ రూట్ ఎక్స్ క్యూబ్ ఫార్ములా లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ రూట్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు. అయితే రూట్ ఎక్స్ క్యూబ్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 1/2, 3 ఇంటూ 1/2 3/2 అంటే ఎక్స్ పవర్ 3/2. సో నేను ఇక్కడ 4 రూట్ ఎక్స్ క్యూబ్ని ఇలా మాడిఫై చేయొచ్చు. నెక్స్ట్ బై ఎక్స్ స్క్వేర్, నాకు ఈ ఫార్ములా కూడా లేదు. అయితే నేను 1/x²ని సింపుల్గా ఇలా రాయొచ్చు, ఎక్స్ పవర్ -2. ఓకే, సో ఇప్పుడు దీన్ని మాడిఫై చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 8 డివైడెడ్ బై 8 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 5 పవర్ x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ -2. నౌ differentiation with respect to x on both sides, then d by dx నేను ఇక్కడ డైరెక్ట్ రాసేస్తున్నాను, dy by dx is equals to ప్రతి ఒక్క టర్మ్కి సపరేట్ చేస్తూ రాసేస్తున్నాను, dy dx of x పవర్ 8/8 ప్లస్ d by dx of 4 x power 3/2 plus d by dx of 5 power x plus d by dx of 3x power -2. Now ఇక్కడ 1/8 it is a constant, పక్కకు రాసుకొని x పవర్ 8 డిఫరెన్షియేషన్. సో x పవర్ 8 ఫార్ములా ఏంటి, d by dx of x పవర్ n ఫార్ములా ఉందన్నమాట, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, 8 ఇంటూ ఎక్స్ పవర్ 8-1 విచ్ ఇస్ 7 ప్లస్ 4 కోఎఫిషియంట్ దీన్ని ముందు రాసేసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ n వాల్యూ ఏంటి, 3/2 అంటే n 3/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 -1. నెక్స్ట్ 5 పవర్ x, d by dx of 5 పవర్ x అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అవుతుంది అంటే d by dx of a పవర్ x ఫార్ములా. సో a పవర్ x ఇంటూ లాగ్ a, దాని ప్రకారం ఇది ఏమవుతుంది, 5 పవర్ x ఇంటూ లాగ్ 5 అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ 3 కోఎఫిషియంట్ పక్కకు రాసుకొని x పవర్ -2, అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n. సో n అంటే ఇక్కడ -2 ఇంటూ ఎక్స్ పవర్ -2 -1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 8 క్యాన్సల్, ఎక్స్ పవర్ 7, ఇక్కడ 2 1s 2 2s క్యాన్సల్ ప్లస్ 6. ఇక్కడ ఎక్స్ పవర్ 3/2 -1 ఏమవుతుంది, సో 3/2 -1/1. సో డినామినేటర్ డైరెక్ట్గా మల్టిప్లై, 2 1s 2 and numerators cross multiply, 3 1s 3 minus 2 1s 2 which is equals to 1/2. సో ఇక్కడ x పవర్ 1/2 ప్లస్ 5 పవర్ x ఇంటూ లాగ్ 5, దాన్ని ఇంకేం మాడిఫై చేయడానికి రాదు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 3 ఇంటూ -2 దట్ ఈస్ -6, ఎక్స్ పవర్ -2 -1 ఏమవుతుంది అంటే -3 అవుతుంది. సో dy by dx is equals to x పవర్ 7 ప్లస్ 6 x పవర్ 1/2 ప్లస్ 5 పవర్ x ఇంటూ లాగ్ 5 మైనస్ 6 x పవర్ -3. దీన్ని మనం ఇంకా మాడిఫై చేయాలి అనుకుంటే ఈ x పవర్ 1/2ని రూట్ x అని రాయొచ్చు, ఇక్కడ x పవర్ -3ని ఏమని రాయొచ్చు, బై x పవర్ 3 అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, differentiate 2x³ minus 3x power 3/2 plus 5 by x² with respect to x. సో ఫస్ట్ దీన్ని ఏమనుకోవాలి, లెట్ y is equals to 2x³ minus 3 into x power 3/2 plus 5 divided by x². సో దీన్ని ఫస్ట్ ఇక్కడ ఉన్న డినామినేటర్ x²ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్ చేసుకోవాలి, అంటే ఇలా రాయాలి, 2x³ by x² minus 3x power 3/2 divided by x² plus
5/x². ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేయాలి. ఇక్కడ x³ ఇక్కడ x² క్యాన్సిల్ అవుతే ఒక x మిగులుతుంది. అండ్ ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇక్కడ పవర్ ఏమో ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడనేమో నార్మల్ నెంబర్. అయితే ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏం ఫార్ములా? a/m/a/n ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే ఎక్స్పోనెంట్స్ లో ఉంటుంది. ఇక్కడ బేసెస్ సేమ్ ఉండి ఇలా డివైడ్ అవుతే ఐ కెన్ సబ్ట్రాక్ట్ ద పవర్స్, అంటే ఇలా ఫార్ములా a/m-n అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బై x² ఆల్రెడీ ఇంతకుముందు సమ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి బై x² అంటే మనకి ఫార్ములా ఉండదు కాబట్టి దాన్ని న్యూమరేటర్ లోకి పంపిస్తే అంటే 1/x² ని మనం x⁻−2 పవర్ అనేది మైనస్ అవుతుంది. అంటే దీన్ని ఇలా రాయొచ్చు. y is equals to 2x minus 3 into x power 3/2 minus 2 అన్నమాట. 3/2 minus 2 ఏమవుతుంది? -1/2 అవుతుంది. x పవర్ -1/2 ప్లస్ 5 డినామినేటర్లో x² ని న్యూమరేటర్లోకి రాస్తే ఇలా x పవర్ -2. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x on both sides, then dy/dx is equals to d/dx of 2x minus d/dx of 3x power -1/2 plus d/dx of 5x power -2. సో ఫస్ట్ 2 కోఎఫిషియంట్ పక్కకు తీసుకొని differentiation of x is 1 minus 3ని పక్కకు రాసుకొని differentiation of x power -1/2 which is nothing but x power n formula. So n into x power n-1 plus ఇక్కడ 5ని పక్కకు రాసేసుకొని differentiation of x power -2 again same formula x power n formula. So -2 into x power -2 -1. So 2 ones are 2 minus of minus plus 3 into 1/2 3/2 into x power -1/2 -1 -1/2 -1 by 1. So denominators direct multiplication, numerators cross multiply. -1 into 1 -1 minus 1 into 2 2 which is nothing but -3/2. సో ఇక్కడ x పవర్ -3/2 తర్వాత ఇక్కడ +5 into -2 ఏమవుతుంది? -10. 5 into 2 10 అండ్ x పవర్ -2 -1 ఏమవుతుంది? -3. సో ఇలా మనం డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ డినామినేటర్ x² ఇలా వేరియబుల్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కి స్ప్లిట్ చేసుకొని ఆ తర్వాత స్మాల్ మోడిఫికేషన్ అండ్ ఆఫ్టర్ దట్ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేయాలన్నమాట. డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ అప్లై చేయడానికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ x² + 2 ఇంటూ x² - 3x + 1 విత్ రెస్పెక్ట్ టు x. అయితే ఈ సమ్ ని కూడా మనం డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ అప్లై చేయడానికి రాదు. ఫస్ట్ దీన్ని మోడిఫై చేయాలి. సో లెట్ y is equals to x² + 2 ఇంటూ x² - 3x + 1. సో దీన్ని ఎలా మాడిఫై చేస్తామంటే ఈ x² ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత 2ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలన్నమాట ఇలా. సో ఏమవుతుంది? y is equals to x² into x² x power 4. నెక్స్ట్ x² into -3x is -3x power 3 అండ్ x² into 1 ఏమవుతుందంటే x². ఆ తర్వాత 2 into x² 2x², 2 into -3x -6, 2 into 1 2. సో ఇక్కడ లైక్ టర్మ్స్ ని యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా y is equals to x power 4. ఇక్కడ ఒకటే x³ ఉంది, దట్ ఈస్ -3x³. బట్ ఇక్కడ x² టర్మ్స్ రెండు ఉన్నాయి, x² అండ్ 2x². సో 1 + 2 3x² అవుతుంది, 3x². అండ్ నెక్స్ట్ -6x + 2. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్, దెన్ dy/dx
డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ ఫార్ములా తోటి అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఇలా రాస్తున్నా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2. సో డైరెక్ట్గా డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఈజ్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్, అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తున్నా, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములా, మైనస్ 3ని పక్కకు రాసేసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్, అగైన్ సేమ్ ఎక్స్ పవర్ n ఫార్ములా, ప్లస్ 3 పక్కకు రాసేసుకొని ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 2x మైనస్ 6x అంటే 6 పక్కకు రాసేసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ 0. దెన్ 4x క్యూబ్ మైనస్ 3 3s are 9x స్క్వేర్ ప్లస్ 3 2s are 6x మైనస్ 6 dy బై dx. సో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇలా ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ని ఇందులో ఉన్న ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేయాలి, ఈ 2ని కూడా ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలి. ఇక్కడ లైక్ టర్మ్స్ మాత్రం యాడ్ అయితే యాడ్, సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ లైక్ టర్మ్స్ అంటే హ్యావింగ్ సేమ్ బేస్ అండ్ సేమ్ పవర్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటాం అనమాట. ఆ తర్వాత డిఫరెన్షియేషన్ అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ 3 tan x ప్లస్ 4 cos x మైనస్ 3 log x ప్లస్ 2 e పవర్ x విత్ రెస్పెక్ట్ టు x. సో ఇంతకుముందు ఓన్లీ x మాత్రమే తీసుకున్నా, ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్, లాగర్థమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉండేలాగా ఒక క్వశ్చన్ తీసుకున్నాను. సో ఫస్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 tan x ప్లస్ 4 cos x మైనస్ 3 log x ప్లస్ 2 e పవర్ x. సో ఇక్కడ డిఫరెన్షియేట్ with respect to x on both sides, then it becomes dy by dx is equals to d by dx of 3 tan x plus d by dx of 4 cos x minus d by dx of 3 log x plus d by dx of 2 e power x. సో ఫస్ట్ 3 కోఎఫిషియంట్ పక్కకు రాసేసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఫార్ములా ఏంటి, సీకెంట్ స్క్వేర్ x, మనకి ఫార్ములాస్ బాగా రావాలి, ప్లస్ d by dx ఆఫ్ అంటే 4 పక్కకు రాసేసుకొని cos x ఈజ్ మైనస్ sin x, తర్వాత మైనస్ d by dx ఆఫ్ అంటే 3ని పక్కకు రాసేసుకొని log x ఏమవుతుంది 1/x ప్లస్ ఇక్కడ 2ని పక్కకు రాసేసుకొని d by dx ఆఫ్ e పవర్ x ఈజ్ e పవర్ x అనమాట. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3 సీకెంట్ స్క్వేర్ x మైనస్ 4 sin x మైనస్ 3/x ప్లస్ 2 e పవర్ x. జస్ట్ మనకి డిఫరెన్షియేషన్ అంటే ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి సపరేట్ చేసుకొని అండ్ అక్కడ కోఎఫిషియంట్ని పక్కకు రాసుకొని ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 యూవి మెథడ్ అనమాట. యూ ఇంటూ వి. ఒక క్వశ్చన్ తీసుకుందాం. డిఫరెన్షియేట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ని దీనికి సపరేట్ చేసుకొని ఫార్ములా అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, అప్పుడు డిఫరెన్షియల్ ఆపరేటర్ని మనం సపరేట్ చేయలేము. అంటే ఇక్కడ ఇది యూవి మెథడ్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా, దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి విచ్ ఈస్ ఈక్వల్ టు యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అనమాట. అంటే ఫస్ట్ యూని పక్కకు పెట్టుకొని విని డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత విని పక్కకు పెట్టుకొని యూని డిఫరెన్షియేట్ చేయాలి. ఇవి 2 టర్మ్స్ ఉంటే, అదే 3 టర్మ్స్ ఉంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ. ఇందులో కూడా అంతే. ఏంటి ఫస్ట్ విడబ్ల్యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ యూడబ్ల్యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ యూవి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డబ్ల్యూ. అంటే ఇక్కడ
2 టర్మ్స్‌ని పక్కకు పెట్టుకొని మిగతా టర్మ్‌ని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. సో 3 టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. 2 టర్మ్స్ ఉన్నప్పుడు పైన ఫార్ములా అప్లై చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇచ్చిన క్వెషన్ ఏంటి అంటే x² ఇంటూ sin x మనం లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు x² ఇంటూ sin x అన్నమాట. ఇక్కడ x²ని u అనుకుందాం, sin xని v అనుకుందాం. సో ఫార్ములా ఏంటి d/dx ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. దీన్నే మనం ఇలా షార్ట్ కట్లో కూడా రాయొచ్చు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. v డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ v అని అర్థం, u డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ u. అంటే మనకి గుర్తుండడానికి సింపుల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ uv ఏంటి u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. అయితే ఇక్కడ అదే ఫార్ములా ప్రకారం ఇక్కడ రాస్తే ఫస్ట్ u అంటే x² ఇంటూ d/dx ఆఫ్ v అంటే sin x ప్లస్ అండ్ v అంటే sin x ఇంటూ d/dx ఆఫ్ u అంటే ఏంటి x². dy/dx ఈజ్ ఈక్వల్స్ టు x²ని అలానే ఉంచుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది cos x ప్లస్ sin xని అలానే రాసేసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుతుంది 2x. ఇక్కడ మనం x⁴n ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో ఇది x² cos x ప్లస్ 2x ఇంటూ sin x అని రాయొచ్చు. సో దీన్ని ఇంకా మాడిఫై చేయాలంటే ఇక్కడ x ఉంది కాబట్టి x కామన్ తీసుకుంటే ఇక్కడ x cos x ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2 sin x అవుతుంది. సో దిస్ ఈస్ dy/dx. సో మనము 2 టర్మ్స్ మల్టిప్లై అవుతే ఇక్కడ u ఇంటూ v మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫార్ములా ఏంటి d/dx ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. దీన్ని మనం ఎలా చదువుకోవచ్చు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అని కూడా చదవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్షియేట్ e⁻x ఇంటూ x² మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు x. అయితే ఇది మనము 2 మోడల్స్లో సాల్వ్ చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ఇంటూ x² మైనస్ 1. సో ఫస్ట్ దీన్ని e⁻x ఇంటూ x² అండ్ e⁻x ఇంటూ 1 అని స్ప్లిట్ చేయొచ్చు. సో y ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ఇంటూ x² మైనస్ e⁻x ఇంటూ 1 ఈజ్ e⁻x. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. దెన్ ఇక్కడ dy/dx విచ్ ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్, సో ఇది ఫస్ట్ టర్మ్ e⁻x ఇంటూ x² మైనస్ d/dx ఆఫ్ e⁻x. మనం ఇలా డిఫరెన్షియల్ ఆపరేటర్ని దీనికి సపరేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ u ఇంటూ v ఫార్ములా ఉంది, అంటే మనం ఇక్కడ u ఇంటూ v ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏంటి d/dx ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు ఇదన్నమాట. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఇది e⁻xని u అనుకోవాలి, x²ని v అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తే u ఇంటూ d/dx ఆఫ్ v దట్ ఈస్ x² ప్లస్ v x² ఇంటూ d/dx ఆఫ్ u అంటే e⁻x మైనస్ ఇక్కడ పక్కన d/dx ఆఫ్ e⁻x అలానే రాసుకోవాలి. దెన్ e⁻x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఈజ్ 2x, తర్వాత x² అలానే రాసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఈజ్ e⁻x మైనస్ అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఈజ్ e⁻x. సో ఇదేమవుతుంది 2x ఇంటూ e⁻x ప్లస్ x² ఇంటూ e⁻x మైనస్ e⁻x. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి రాయాలి అంటే ఏమని రాయొచ్చు, ఐ కెన్ రైట్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు e⁻x కామన్ తీసుకుంటే 2x ప్లస్ x² మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా. అదే ఇదే సమ్ని ఇంకొక మెథడ్లో డిఫరెన్షియేట్ e⁻x ఇంటూ x² మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు x. సో ఇది నేను సపరేట్ చేయకుండా అంటే సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా e⁻xని u అనుకుంటాను అండ్ x² మైనస్ 1ని v అనుకుంటాను. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్, దెన్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు
dy dx of e power x into x square minus 1. సో uv ఫార్ములా ఏంటి? d by dx of u into v is equals to u into d by dx of v plus v into d by dx of u. So u place లో e power x, so e power x into d by dx of x square minus 1 plus x square minus 1 into d by dx of e power x అన్నమాట. సో ఇక్కడ e power x ని అలానే రాసుకొని, సో యాక్చువల్గా ఇక్కడ ప్లస్ మైనస్తో సపరేట్ అవుతే మనం డిఫరెన్షియల్ ఆపరేటర్ని కూడా సపరేట్ చేసి సాల్వ్ చేస్తాం. సో నేను ఇక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నా. dy by dx of x square is 2x minus dy by dx of any number is 0 plus x square minus 1 into d by dx of e power x is e power x. సో ఇక్కడ 2x minus 0 is 2x. సో e power x into 2x ఏమవుతుంది? 2x e power x plus x square minus 1 into e power x. దెన్ ఇందులో e power x ని కామన్ తీసుకుంటే 2x plus x square minus 1. దిస్ ఈజ్ dy by dx. సో ఇలా మనం 2 డిఫరెంట్ మెథడ్స్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ 2x into cos x minus x square into sin x with respect to x. సో ఇక్కడ ఫస్ట్ let y is equals to 2x into cos x minus x square into sin x. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? dy by dx is equals to డిఫరెన్షియల్ ఆపరేటర్ని దీనికి దీనికి సపరేట్గా రాయొచ్చు. dy dx ఆఫ్ 2x into cos x minus dy dx ఆఫ్ x square into sin x. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్తో సపరేట్ అవుతే అవి రెండు 2 డిఫరెంట్ టర్మ్స్ అనమాట. డిఫరెన్షియల్ ఆపరేటర్ని సపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ x ఇంటూ కాస్ ఎక్స్, 2 అనేది కాన్స్టెంట్, దీన్ని పక్కకు రాసేసుకుంటాం. బట్ x ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ x అనేది u అండ్ కాస్ ఎక్స్ అనేది v. ఇక్కడ ఒక uv ఫార్ములా అప్లై చేయాలి. అగైన్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ u అనుకోవాలి, సైన్ ఎక్స్ని v అనుకొని అగైన్ ఇక్కడ కూడా uv ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ 2ని పక్కకు రాసేసుకొని uv ఫార్ములా ఏంటి? d by dx of u into v is equals to u into d by dx of v plus v into d by dx of u. అంటే ఫస్ట్ u దట్ ఈస్ x into d by dx of v అంటే cos x, తర్వాత ప్లస్ v అంటే cos x into d by dx of u అంటే x అన్నమాట. నెక్స్ట్ మైనస్ అగైన్ ఇక్కడ uv అప్లై చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx of sin x ప్లస్ sin x ఇంటూ d by dx of x square. నెక్స్ట్ ఇప్పుడు 2 ఇంటూ ఇక్కడ x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈజ్ 1 మైనస్ ఇక్కడ x స్క్వేర్ అలానే రాసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఈజ్ cos x ప్లస్ sin x అలానే రాసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x అన్నమాట. సో దీన్ని 2ని దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేసి ఇది మైనస్ 2x sin x అవుతుంది ప్లస్ cos x ఇంటూ 1 cos x అవుతుంది అండ్ ఈ 2 ఇంటూ cos x 2 cos x అవుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ cos x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ sin x. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి రాస్తే ఇక్కడ 2 cos x మైనస్ ఎక్స్ స్క్వేర్ cos x, ఇక్కడ మైనస్ 2x sin x మైనస్ 2x sin x, అది మైనస్ 4x sin x అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ dy by dx. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ x పవర్ 3 ఇంటూ 3 పవర్ x ఇంటూ log x విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉంటే మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు? dy by dx ఆఫ్ u ఇంటూ v ఇంటూ w ఫార్ములా. సో ఫస్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు
ఎక్స్ క్యూబ్ ఇంటూ 3 power x ఇంటూ లాగ్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ dy by dx is equals to d by dx of x cube into 3 power x into log x. సో ఇందులో ఇది u, ఇది v, ఇది w అనుకుంటే ఫార్ములాలో అప్లై చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ u డిఫరెన్షియేట్ చేయాలి, vwని పక్కకు పెట్టుకోవాలి, అంటే 3 power x ఇంటూ లాగ్ ఎక్స్ని పక్కకు పెట్టుకొని d by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్, తర్వాత ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ పక్కకు పెట్టేసుకొని d by dx ఆఫ్ 3 power x. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 3 power xని పక్కకు పెట్టేసుకొని d by dx ఆఫ్ లాగ్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 3 power x ఇంటూ లాగ్ ఎక్స్ అలానే పక్కకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ 3x². ఇక్కడ d by dx ఆఫ్ x power n ఫార్ములా, d by dx ఆఫ్ x power n which is nothing but n into x power n minus 1 ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ x క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ని పక్కకు పెట్టేసుకొని 3 power x అంటే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ అవుతుంది, a power x ఫార్ములా. సో a power x ఇంటూ లాగ్ a, దట్ ఈస్ 3 power x ఇంటూ లాగ్ 3, తర్వాత ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 3 power x పక్కకు పెట్టేసుకొని డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే d by dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x అనమాట. సో ఇక్కడ 1/x, ఇక్కడ x క్యాన్సల్ అవుతే x² మిగులుతుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3x² ఇంటూ 3 power x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ 3 power x ఇంటూ లాగ్ 3. దీన్ని ఏం మాడిఫై చేయడానికి రాదు, ఇక్కడ x² ఇంటూ 3 power x. సో ఇప్పుడు మొత్తంలో మనం x² ఇంటూ 3 power xని కామన్ తీసుకుంటే ఇక్కడ నాకు 3 ఇంటూ లాగ్ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడనేమో నాకు x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఏమీ మిగలదు కాబట్టి 1 వస్తుంది. సో దిస్ ఈస్ dy by dx. సో మనము 3 టర్మ్స్ ఉన్నప్పుడు యూజింగ్ d by dx ఆఫ్ u ఇంటూ v ఇంటూ w ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడతో ఈ పార్ట్ 1 వీడియోని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో u by v ఫార్మ్ అండ్ చైన్ రూల్ మిగతావి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.